యామినికి విక్రమ్ వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేస్తే బిజినెస్ పార్ట్నర్గా ఉంటాం, లేకపోతే ఆ పార్ట్నర్ నుంచి నిన్ను డివైడ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి యామిని గారు అని చెప్పేసి అక్కడి నుంచి విక్రమ్ వెళ్ళిపోతాడు. ఇక విక్రమ్ చెప్పిన మాటలకు యామిని ఇప్పుడు అతిథిని అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళికి ఒప్పిస్తే ఒప్పుకోలేదు. ఇటు చూస్తే ఏకంగా బిజినెస్ నుంచి నన్ను వేరు చేయాలనుకుంటున్నాడు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైతే అది జరిగింది. ఇతనికి ఆస్తులు అంతస్తులు బాగానే ఉన్నాయి. నా కూతురు వాణ్ణి తలుచుకుంటూ తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటుంది. ఇక నేనే గట్టిగా నిర్ణయం తీసుకొని ఈ విక్రాంత్తో నా కూతురు పెళ్ళి చేస్తే బిజినెస్ పరంగా ప్రతి ఒక్కటి నా చేతిలో హ్యాండ్ ఓవర్గా ఉంటుంది అనే విధంగా నిర్ణయించుకుంటుంది. ఇక మరోవైపు గౌతమ్ అనుకున్నట్టుగా ఒక టూర్ పడుతుందన్నమాట. ఆ సమయంలో వెంటనే క్యాంపు ద్వారా ఊరికెళ్ళాలి. ఊరికెళ్తున్న సమయంలో తను లగేజ్ అంతా సర్దుకుంటాడు. ఆ సమయంలో అహల్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన బామ్మ వెంటనే భానుమతి అహల్య దగ్గరకు వచ్చి, ఏంటే ఇంకా ఎన్ని రోజుల దాకా ఇంట్లో ఉంటావే? నేను చెప్పింది నీకు గుర్తుకు రాలేదా? లేకపోతే ఏంటిలే దీని మాట అని చెప్పేసి అనుకుంటున్నావా? అయ్యో బామ్మ అలా ఎందుకు అంటున్నారు? ఏంటి బామ్మ అని చెప్పేసి వరుసలు కలుపుతున్నావు? ఎందుకంటే ఈ ఇంటికి కలిసి వచ్చింది ఇక నా వల్లే అన్నట్టుగా కలలు కనకే. నా మునిమనుడు వల్ల ప్రతి ఒక్కటికి వానికి జాబ్ రావడం, అనుకున్న ఆస్తులు తిరిగి రావడం అంతా నా మునిమనోడు వల్లనే, నీ వల్ల కాదే. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ ఇంట్లో నుంచి నువ్వు ఎలాగైనా వెళ్ళిపోవాలి. గౌతమ్ ఈరోజు క్యాంపుకు బయలుదేరుతున్నాడు కదా, వెంటనే నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళడం, బట్టలు సర్దుకొని పెట్టుకో అనే విధంగా చెప్తుండగా బంగారాజు చాటుగా వింటూ ఉంటాడు. చెప్పాను కదనే, గుర్తుపెట్టుకో. ఎంత త్వరగా ఇక వీడు ఇంట్లో నుంచి బయటికి కాలు అడుగు పెట్టంగానే నువ్వు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అనే విధంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక అహల్య చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇలా చూస్తూ ఉంటే గౌతమ్ బాబు ఊరికి వెళ్ళిన తర్వాత అహల్యమ్మను ఎలాగైనా ఇంట్లో నుంచి ఈ అమ్మ పంపిస్తుంది. ఏదైతే అది జరిగింది, బాబుకు అన్ని విషయాలు చెప్పాలి అని బంగారాజు అనుకుంటాడు. ఈలోపు యామిని ఇంటికి వెళ్తుంది, డోర్ పెట్టుకుంటుంది. అదేంటి అత్తయ్య గారు లోపలికి వెళ్ళి అలా డోర్ వేసుకుంటున్నారేంటి అని చెప్పేసి శ్రావ్య అనుమానంతో డోరు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అత్తయ్య గారు అని అన్నా కూడా సైలెంట్గా లోపల ఉండిపోతుంది. ఇదేంటి ఏది మాట్లాడకుండా లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నారు అని చెప్పేసి అప్పుడు అతిథిని ఇక అందరినీ పిలుస్తుంది. ఏం జరిగిందమ్మా అని అడుగుతుండగా, ఏంటో మావయ్య గారు అత్తయ్య గారు లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నారు, ఏంటంటే చెప్పట్లేదు అనేసరికి వెంటనే ఇక యామిని మామ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. డోర్ ఓపెన్ చేయదు. మామ్ అని చెప్పేసి అంటుండగా, సరే డాడ్ నేను కిటికీ వెనకాల నుంచి చూస్తానని చెప్పేసి చూసరికి ఇక ఫ్యాన్కు చీర వేసి ఇక చనిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది యామిని. వెంటనే డాడ్ మమ్మీ చనిపోవాలని నిర్ణయించుకుంది వాట్ అని చెప్పేసి డోరు పగలు కొట్టేసరికి వెంటనే ఫ్యాన్కు ఊరేసుకుంటుండగా ఇక అందరు కలిసి కాపాడతారు. ఏంటి యామిని అసలు నువ్వేనా ఇలా చేస్తుంది? అవునండి నేనే చేస్తున్నాను. ఎందుకంటే ఈ బాధలు అందరూ నానా మాటలు అనడం పడలేక చస్తున్నాను. ఏంటి యామిని ఏం జరిగింది? ఏంటి మామ్ అసలు ఏం జరిగిందని నేను చేస్తున్నా పిచ్చిగా అని అతిథి అంటుంది. దానికి కారణం నువ్వేనే. నువ్వు ఆ గౌతమ్ గారిని ప్రేమిస్తున్నాను చెప్పి వాడు పెళ్లి చేసుకొని ఒక తనకి బిడ్డైనా కూడా నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ ఎంత చీపుగా చూస్తున్నారో తెలుసా? అందుకే ఇలాంటి బాధలు వద్దని చనిపోవడానికి నిర్ణయించుకున్నాను. నువ్వా పెళ్లి చేసుకో, గౌతమ్ లేని జీవితం నాకు అద్దు అంటావు. అటు చూస్తే అన్ని మాటలు. అందుకనే భూమి మీద బ్రతకడానికి నాకు వీలేదు. నువ్వు నేనెన్ని చెప్పినా వినవు, కనీసం నాకు మర్యాద కూడా ఇవ్వవు. గౌతమ్ అని చెప్పేసి నీకు ఇక ధ్యానం చేస్తూనే ఉంటావు. కానీ వాడు మాత్రం అహల్యతో లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు అనే విధంగా అనేసరికి ఇక అసలు ఇప్పుడు ఏం చేయాలమ్మా? చెప్పినా నువ్వు చేస్తావా? అందుకే నా దారి నేను చూసుకుంటున్నా, చావడానికి నిర్ణయించుకున్నా. ఇక చనిపోవడం తప్ప ఏం లేదని పక్కన సేపుల దగ్గర ఒక చాకు ఉంటుంది. ఆ చాకు మెడ మీద పెట్టుకుంటుంది.
ఏంటి పిచ్చిగాని పట్టిందా అనే విధంగా అంటుండగా, అవునండి పిచ్చే పట్టింది. దీనివల్ల రోజు రోజుకి నాకు పిచ్చితనం ఎక్కువై ఆఖరికి చచ్చేలా ఉన్నాను. ఏంటి మామ్ అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అర్థం కావడం కాదు. ఫస్ట్ నువ్వు నాకు మాట పెళ్లి చేసుకుంటానని. ఏంటమ్మా అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా చెప్పాను కదా. నా పరువు గంగలో కలిసిపోతుంది. అంటే నాకంటే ఎక్కువ ఆ గౌతమ్ గడైనా నీ గురించి నేను ఎన్ని చేశాను. అయినా కూడా నువ్వు నా గురించి కనీసం కూడా ఆలోచించినప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి. అందుకే చనిపోతున్నాను. అది కాదమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మా ఇక నీ అమ్మని కాపాడుకోవాలంటే నువ్వు మాట ఇవ్వక తప్పదు. అది కాదు డాడ్, నేను గౌతమ్ సరే గౌతమ్నే పెళ్లి చేసుకొనుండు, ఇక నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మెడ మీద కత్తిని పట్టుకుంటా, వద్దు వద్దు ప్లీజ్ మామ్ దండం పెడతాను, నువ్వు చెప్పిందే చేస్తాను, నువ్వు అనుకున్నదే, ఇక నేను పెళ్ళికి ఒప్పుకుంటాను. ఫస్ట్ నువ్వు మాటివు, ఒప్పుకుంటున్నా, నేను చూసిన సంబంధం చేసుకుంటానని మాటివు. సరే మామ్ నువ్వు చూసిన సంబంధమే చేసుకుంటాను. కానీ పెళ్ళి కొడుకు వచ్చిన తర్వాత ఆ గౌతమ్ విషయం కానీ నువ్వు ఎట్టి పరిస్థితులు తీసావనుకో, నేను ఎక్కడ చూడను, చావడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి కూడా ప్రామిస్ చెయ్యి. సరే మామ్ నేను ఆ గౌతమ్ గారి గురించి తీయను సరేనా అని అక్కడి నుంచి వెళ్ళి అతిథి వెళ్ళిపోతుంది. ఇక ఈలోపు అనుకున్నట్టుగా అతిథి ఒప్పుకుంది. విక్రమ్కి ఫోన్ చేసి రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని చెప్పేస్తాను అని విధంగా అనుకుంటుంది. ఇక మరోవైపు చూస్తే బంగారాజు గౌతమ్కి పాల గ్లాస్ పట్టుకొని వస్తాడు. బాబు పాలు బాబు. ఏంటి బంగారాజు అహల్య ఏం చేస్తుంది? కింద ఉంది బాబు. బాబు నీకు ముఖ్య విషయం చెప్పాలి. ఏంటి బంగారాజు? ఏం లేదు బాబు, నేను చెప్పేదాన్ని కనీసం అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. నా కోడల జీవితం ఏమవుతుందని రోజు రోజుకి భయంగా ఉంది. ఎందుకంటే తనకి వెనుక ముందు లేరు, ఈ కుటుంబమే తనదని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇక్కడ జరిగే పరిణామాలు వేరేలా ఉన్నాయి. ఏంటి బంగారాజు ఇప్పుడు అహల్యకి ఏమైంది? తను హ్యాపీగా లేదా? ఉంది బాబు, కానీ వెనకాల బాధలు కూడా ఉన్నాయి. నా మేనకోడలు ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో, ఎప్పుడు తన బాధలు బయటపడతాయో అర్థం కావట్లేదు. కానీ ఇది నీ మనసులో పెట్టుకొని నువ్వు నిర్ణయించుకుంటావని అనుకుంటున్నా. ఈరోజు బామ్మ అహల్యను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది. ఏంటి మా బామ్మ? అవును బాబు, ఇది ఇప్పుడు జరిగిన కథ కాదు. కడుపులో బిడ్డ బయటికి రాకముందు నుంచి జరుగుతున్న అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టుకుంది భానుమతి అమ్మ. ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత మీరు క్యాంపుకి వెళ్ళేసరికి తను కూడా బయటికి వెళ్ళమని చెప్పేసరికి ఈ మాట బంగారాజు మాట విని ఇక గౌతమ్ షాక్ అయిపోతాడు. బాబు ఈ విషయం బయటపడకుండా నువ్వు ఎలాగైనా హ్యాండిల్ చేసి ఇక అహల్యమ్మను బాబును ఈ క్యాంపు దగ్గరికి నీ తోడుగా తీసుకెళ్ళండి బాబు. అప్పుడైనా కనీసం అహల్యమ్మ ఇంట్లో నుంచి వెళ్ళకుండా అవుతుంది అనేసరికి ఇక గౌతమ్ మాత్రం ఈ మాట షాక్లో ఉండిపోతాడు. సరికి ఇద్దరు లగేజ్ సర్ది పెడతాడు. ఏంటి గౌతమ్ గారు, మీరు కదా క్యాంపుకి వెళ్ళారు, నా లగేజ్ ఎందుకు సర్దారు? మీరు కూడా వస్తున్నారు. నేనెందుకండి? బాబుని ఎత్తుకొని చెప్పాను కదా అక్కడ వెదర్ హ్యాపీగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, బాబుని తీసుకొని ఇక నువ్వు కూడా నాతో పాటుగా రా అని చెప్పేసేంతకి భానుమతి మాటలు గుర్తు చేసుకుంటా. కాదండి నేనెక్కడికి వస్తాను, బాబు ఇప్పుడు చిన్న బాబు కదా, నేను చెప్పాను కదా నేనున్నాను కదా, నేను ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తానని కింద హాల్లోకి వస్తాడు. అమ్మ నాన్న ఏంటిరా? ఏం లేదు, ఇప్పుడు నేను క్యాంపు దగ్గరికి వెళ్తున్నాను కదా, అహల్యను బాబుని కూడా తీసుకెళ్ళాలనుకుంటాను సరికి భానుమతి షాక్ అయిపోతుంది. ఏంట్రా పిచ్చికాని పట్టిందా? బాబును చిన్న బాబును నువ్వు అంత లాంగ్ జర్నీకి అవసరం లేదు. లేదు మమ్మ ఖచ్చితంగా తీసుకెళ్తా, నేను నిర్ణయించుకున్నాను సరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు.